హాయ్ అండి అందరికీ. బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్ని అదేవిధంగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా గమ్ పెట్టి మనం అతికించేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అయిపోతుందండి. కుట్టడం ఈజీ అవుతుంది, అదేవిధంగా బ్లౌజ్ కూడా నీట్గా వస్తుందండి. మనం కుట్టు వేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అటు ఇటు జరుగుతుందండి. అలా కాకుండా ఇలా గమ్ పెట్టి మనం అతికించేస్తామనుకోండి, నీట్గా ఎలాంటి ముడతలు రాకుండా వస్తుందండి. ఈ విధంగా గమ్ అనేది ఎడ్జెస్లో చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకోండి. ఈ విధంగా డాట్స్ అనేటివి పెట్టేసి ఒరిజినల్ క్లాత్ని ఉల్టా సీదా చూసేసుకొని దానిపైన ఈ విధంగా పెట్టేసి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ఐరన్ చేయడమే కాకుండా ఒకవేళ ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి కూడా ఏ విధంగా అతికించాలి అన్నది నేను చూపిస్తానండి ఇంకో వీడియోలో. ఈ విధంగా పెట్టేసి దానిపైన ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ఐరన్ చేసేది అడ్జస్ట్ ఉంటుందండి, మరి ఎక్కువగా పెట్టకండి. ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం గమ్ పెట్టిన డాట్స్ అనేటివి కొద్దిగా పైకి కనిపిస్తున్నాయండి మనం ఐరన్ చేసినప్పుడు. అయితే ఈ డాట్స్ అనేటివి మనకు ఖర్చులోకి వెళ్ళిపోతాయండి. అందుకని చెప్పేసి గమ్ అనేది ఎడ్జెస్లో మాత్రమే పెట్టుకోవాలి. కొద్దిగా మనం లోపలికి పెట్టేసినా కానీ క్లాత్కి పైన కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఐరన్ చేసుకున్నామంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుందండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా పరిచేసుకొని ఎడ్జెస్లోనే ఇలా గమ్ పెట్టేసి అతికించేసుకోండి. చివర్లో పెట్టాలండి. ఇలా ఈ విధంగా పెడితే మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుందండి గమ్ పెట్టిన డాట్స్ అనేటివి. ఒక్కో క్లాత్కి ఈ డాట్స్ అనేటివి పైకి కనిపిస్తాయండి, ఒక్కో క్లాత్కి కనిపించవు. అందుకని చెప్పేసి ఎడ్జెస్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు, మనకి ఖర్చులోకే వెళ్ళిపోతుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా పరిచేసుకొని నీట్గా ఐరన్ చేసుకోండి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మనకు కుట్టడం చాలా తొందరగా అయిపోతుంది, అదేవిధంగా నీట్గా కూడా వస్తుంది, స్టిఫ్గా ఉంటుంది. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏ విధంగా గమ్తో జాయింట్ చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని డైరెక్ట్ మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.